ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రైతులకు రైతు బంధుపై నీలి నీడలు. రైతు బంధు అందట్లేదు. కొత్త ప్రభుత్వం వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పింది, కానీ రైతులకు సర్టికి ఎకరాకు 15,000 ఇస్తున్నారు. అయితే పాత విధానంలో ఇచ్చే రైతు బంధు 10,000 కూడా ఎకరానికి అయితే ఇచ్చే పరిస్థితి అయితే కనిపించలేదన్నమాట. రైతులందరూ కూడా రైతు బంధు నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం 2 ఎకరాల లోపున్న రైతులకే చాలామందికి అయితే వేయడం జరిగింది. తర్వాత ఉన్న వారికి అయితే చాలామందికి అయితే డబ్బులు అయితే రాలేదన్నమాట. అందువల్ల రైతు బంధు నిధులు ప్రభుత్వం చూస్తే మాత్రం ఫిబ్రవరి 2వ వారంలో ఇవన్నీ కూడా నిధులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి వారైతే చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చే రైతులకైతే రాలేదు. మ్యాక్సిమం అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే లోపు ఈ డబ్బులు అయితే రైతులకైతే జమ అవుతాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట. సో మ్యాక్సిమం తెలంగాణ రైతాంగానికి పెట్టుబడి సాయం, రైతు బంధు పెట్టుబడి సాయం అనేది ఈ అసెంబ్లీ సమావేశాలు అయ్యే లోపు అయితే వారి ఖాతాలకు రాబోతున్నాయి. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ రైతు బంధుకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.